ముదిరాజుల అభ్యున్నతి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తోని సాధ్యపడిందని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ అన్నారు. గురువారం మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామిరెడ్డి మద్దతుగా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి కేసీఆర్ అనేక ప్రతిష్టాపన పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు మాయమాటలు నమ్మి మోసపోవద్దని, విడిపోతే నష్టపోతామని, గోసపడతామని తెలిపారు. ముదిరాజులకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో చేపలు పట్టే హక్కులు కల్పించడంతో పాటు ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోక్కపేటలో విలువైన 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత కేసీఆర్ కు దక్కిందని అన్నారు. గతంలో కొన్ని పార్టీలు ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని అనంతరం పట్టించుకోకపోగా అందుకు భిన్నంగా కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో అట్టడుగున నిలిచిన ముదిరాజుల అభ్యున్నతికి పెద్దపీట వేసి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మనోహరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి ముదిరాజ్ ముఖ్య నాయకులు, ముఖ్యంగా మా ఎంపీపీ గారు రవి గారు, మరి ఈ మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్ గారు, మా సర్పంచులు, మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ముఖ్య నాయకులు, మా కార్యకర్తలు, ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మా మద్దతు వెంకటరామిరెడ్డి గారికి అని చెప్పడానికి ఈరోజు ఈ ముదిరాజు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. దీంట్లో మరి ప్రతి ఒక్కరూ ఇక్కడున్న నాయకులందరూ, మా ఎంపీపీ గారు కానీ, మా మండల అధ్యక్షులు కానీ, మా సర్పంచులు కానీ, మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన మా అధ్యక్షులు కానీ, నాయకులు కానీ, మరి వీళ్ళందరూ ముక్త కంఠంతో వెంకటరామిరెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి వీళ్ళంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వంలోనే బీసీ సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందినాయి. మరి ఈ ప్రభుత్వంలో ఉత్తుత్త హామీలతోని, అబద్ధాల హామీలతోని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా ఇంకో అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారు, మరి ఆయన వాగ్దానాలే ఉంటాయి తప్ప మరి మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటది అనే సామెతకు నిదర్శనంగా రఘునందన్ రావు గారు అన్న విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. గత ఎన్నికల్లో కూడా, మరి దుబ్బాక ఎన్నికల్లో కూడా ఎన్నో విషయాలు చెప్పి ఆ రోజు ముదిరాలను, ముఖ్యంగా ముదిరాల ఓట్లతో ముదిరాలను మోసం చేసి గెలిచినటువంటి రఘునందన్ రావు గారికి ఈసారి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగానే తెలియజేసుకున్నా. ఆ రోజు నువ్వు దుబ్బాక ఎన్నికల్లో సబ్బండ వర్గాలను మోసం చేసి ఆ రోజు గెలిచినావు. ఈరోజు చిత్తుగా నువ్వు అబద్ధాలు ఆడినావని చెప్పేసి ప్రజలు గమనించి 55,000 మెజార్టీతోని మరి మా అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు గెలిపించారంటే మీ మీద ఎంత తిరస్కరించారో మిమ్మల్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. మరొకసారి ఈసారి ఇట్లా పార్లమెంట్లో ఇట్లా ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ నుండి తిరస్కరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ముఖ్యమంత్రి ఓడగొట్టిరని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరోసారి అబద్ధాలు ఆడి గద్దెనెక్కిరు. 6 గ్యారంటీలు అని చెప్పేసి అబద్ధాల గ్యారంటీలు చెప్పి ఏ ఒక్క గ్యారంటీని ఇట్లా ఫుల్ చేసిన దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఆ రోజు కరెంటు పోతే చరిత్ర, ఈరోజు కరెంటు ఉంటే చరిత్ర. ఆ రోజు ఆసరా పింఛన్లు 2,000 ఇచ్చినాం, ఈరోజు 4,000 ఇస్తా అని చెప్పి కనీసం ఆ 2,000 ఇట్లా పెన్షన్ లేదని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఒంటరి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మీ అకౌంట్లో పడతాయని చెప్పిండు. ఇంతవరకు ఎలాంటి ఒంటరి మహిళ పెన్షన్ ఇట్లా రాలేదు. అదేవిధంగా ఆసరా పెన్షన్ రాలేదు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి మీద ఆ 1,00,000 మీద ఒక తులం బంగారం ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తా అని చెప్పిండు. తులం బంగారం కాదు కదా, కనీసం కళ్యాణ లక్ష్మి ఇట్లా లేదు. అదేవిధంగా మరి నువ్వు ఎక్కడ చూసుకున్నా కానీ క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లను కొండని చెప్పాడు. వడ్లను కొనడమే లేదు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు 24 గంటలు ఇట్లా సరిపోవు వాళ్ళు చెప్పిన అబద్ధాలకు. 24 డిసెంబర్ 9వ తారీఖు నాడు నా మొదటి సంతకం రుణమాఫీ మీద ఉంటుందని చెప్పిండు. రుణమాఫీ ఆసరే ఇప్పుడు అడిగితే ఏమంటుండు, మేము 14 సీట్లు గెలిస్తే ఆగస్టు 15 లోపల నేను ఇవన్నీ నేను చెప్పిన 6 పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తా అని చెప్తుండు. మరి ఆ రోజు మరి నువ్వు చెప్పింది ఇదేనా? ఆగస్టు 14 తారీఖు లోపల చేస్తా అని చెప్పినవా?
మరీ ముఖ్యంగా ముదిరాలను అయితే మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు మొన్న జరిగినటువంటి నారాయణపేట బహిరంగ సభలో ముదిరాజ్ జెండాలు లేవగానే నువ్వు ఏదో వాళ్ళను బుజ్జగించడానికి మీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పినావు. అది ఎప్పుడు 14 సీట్లు ఎంపీ సీట్లు 14 గెలిస్తే మీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తానంటారా? నిజంగా అందరికీ మరి మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళందరికీ 14 సీట్లు గెలిస్తేనే ఇచ్చినావా? ఏ సామాజిక వర్గంలో మరి 14 సీట్లు గెలిపించుకుంటేనే ఇచ్చిరా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మనోళ్ళకి ఇట్లా వివక్షకు గురవుతురు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం అని చెప్పేసి ఇట్లా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. అదే కేసీఆర్ ప్రభుత్వంలో మరి హరీష్ రావు గారి ఆశీస్సులతోనే ఖచ్చితంగా ఈసారి వారి బలపరిచినటువంటి అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నట్టయితే మరి మన గలాన్ని ఈ మెదక్ పార్లమెంటు సభ్యునిగా మన గలాన్ని పార్లమెంటులో వినిపించే సత్తా ఉన్న ఏకైక నాయకుడు వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి విద్యావంతుడు, ఒక రిటైర్డ్ కలెక్టరు, అలాంటి వ్యక్తి, మంచి మనస్తత్వం గల వ్యక్తి, అలాంటి వ్యక్తి మనకు దొరకడం, మనకు అభ్యర్థిగా రావడం ఇట్లా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించి వారిని భారీ మెజార్టీతోని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడ ముదిరాలంతా నమ్ముతుర్రు. మరి అదేవిధంగా వీళ్ళంతా ఒకటే మాట అంటుర్రు, మేమే వెంకటరామరెడ్డి అయ్యి మేమే అభ్యర్థులం అనుకొని ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఇలా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం.